హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మై డియర్ రాక్షసుడు పార్ట్ 7. అందరూ ఆఫీస్‌లోకి వెళ్ళి వారి వారి సీటుల్లో కూర్చున్నారు. రిషికి ఆఫీస్‌కు బయలుదేరే ముందు వాళ్ళ తాతయ్య చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. చూడు రిషి, ఇది మనకు బాగా ప్రెస్టీజియస్ ప్రాజెక్టు. నువ్వు ఎలా అయినా ఇది మనకు వచ్చేలా చూడు. నీ బలం, సామర్థ్యం ఇక్కడ నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. కంపెనీ నీకు ఇవ్వకూడదు అని గొడవ చేస్తున్న మీ బాబాయ్‌కి నువ్వు సాధించి సమాధానం ఇవ్వాలి. ఏమంటావు? అని గంభీరంగా అన్నాడు రిషి తాతయ్య. మీరేం కంగారు పడకండి తాతయ్య. నేనంతా చూసుకుంటాను. అండ్ మన స్టాఫ్ కూడా చాలా కష్టపడుతున్నారు. మంచిది. ఇక వెళ్ళు. నాన్న రిషి, టిఫిన్ చేసి దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళు నాన్న అని అంది వసుధ. ఏంటి అత్తా, నువ్వు కూడా? నాకిలాంటి నమ్మకాలు లేవని తెలుసు కదా! మళ్ళీ మళ్ళీ ఎందుకిలా ఇరిటేట్ చేస్తావు దేవుడి గురించెత్తి? అని విసుగ్గా మొహం పెట్టాడు. ఈలోగా అజయ్ వచ్చి, పదరా వెళ్దాం, లేటవుతుంది అని రిషిని తీసుకెళ్ళాడు. ఇక కారులో వస్తూ ఉండగా, ఎందుకురా అత్త మీద చిరాకు పడతావు? నీ మంచి కోసమేగా చెప్తుంది అని అన్నాడు అజయ్. అది కాదురా, నాకు ఈ నమ్మకాల మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదన్నాడు రిషి. నమ్మకం గురించి కాదురా, ఏదైనా ఇంపార్టెంట్ పని మీద వెళ్ళేటప్పుడు మనకి పాజిటివ్ ఎనర్జీ కోసమని చెప్తారు అని అన్నాడు అజయ్. అవునా అని ఆలోచనలో పడ్డాడు రిషి. కారు ఇంతలో మధు ఇంటివైపు వెళ్తుండడం చూసి, ఇటెందుకురా వెళ్తున్నాం అని అన్నాడు అజయ్. ఏం కాదు, నీ లవర్ని చూస్తే నీకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కదా, అందుకే తీసుకొచ్చాను అని అన్నాడు కూల్గా. హా అంటూ అతని ఫేస్ రీడింగ్ చేయడానికి ట్రై చేస్తూ సాగదీసి అన్నాడు అజయ్. చంపుతారా ఈడియట్, సాగదీసావంటే? పోయి వాళ్ళని పిలువు అని అన్నాడు స్టైల్గా, మిర్రర్లో హెయిర్ని చేతి వేళ్లతో సెట్ చేసుకుంటూ. అదంతా గుర్తు చేసుకున్న రిషి పెదవుల మీద చిన్న స్మైలు. అది ఎందుకో అర్థం కాలేదు తనకు కూడా. ఇక రిషి క్యాబిన్ నుండి మిర్రర్లోంచి మధుని చూస్తున్నాడు. పెద్ద పెద్ద కళ్ళు, దానికి అందంగా కాటుక దిద్దింది. గులాబీ రేకులాంటి పెదవులు, పసుపు పచ్చని ఛాయ, సిల్కీ హెయిర్, చిన్న క్లిప్ పెట్టి వదిలేసింది. కానీ అంతకు మించి ఆమెలో ఏదో తెలియని ప్రత్యేకత. ఆమె క్యారెక్టర్ ఆమెని చూస్తూ మైమర్చిపోయి అలా చూస్తూ ఉన్నాడు. ఈలోగా రియా అతని క్యాబిన్లోకి వచ్చింది. బేబీ అని అంది వయ్యారంగా. అతని నుంచి సమాధానం లేదు. అతను ఎటు చూస్తున్నాడని ఆమె వైపే చూశాడు. మధుని చూస్తున్నాడు రిషి. అది చూసిన రియాకు ఒళ్ళు మండింది. ఇక వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఇక మీటింగ్ స్టార్ట్ అవుతుంది. అందరూ హాల్లోకి వెళ్తున్నారు. మధు ఇంకా లత కూడా మీటింగ్ స్టార్ట్ అవుతూ ఉండగా, మధు రెడీ చేసిన ప్రాజెక్ట్ ఫైల్ కనిపించట్లేదు. మొత్తం అంతా వెతుకుతున్నారు ఇద్దరు. అజయ్ వచ్చి, రండి వెళ్దాం, కంపెనీ వాళ్ళు వచ్చే టైం అయ్యింది. అది అజయ్ గారు, ప్రాజెక్ట్ ఫైల్ కనిపించట్లేదండి, నేను నా టేబుల్ లాకర్లోనే పెట్టాను అని అంది టెన్షన్ పడుతూ మధు. అదేంటి మధు, చూడు ఇక్కడే ఉంటుంది అని ముగ్గురు వెతుకుతున్నారు. అందరూ దాదాపుగా ఆ మీటింగ్ హాల్లో 9కే వెళ్ళిపోయారు. ఇక రియా ఆ పక్క నుండి అదంతా నక్కి నక్కి చూస్తూ ఉంది చాలా ఆనందంగా. ఏంటి, ముగ్గురు తెగ వెతుకుతున్నారు, ఏం పోగొట్టుకున్నారు ఏంటి అని అన్నాడు రిషి. నీకు ఈ టైంలో జోకులేంట్రా, ప్రాజెక్ట్ ఫైల్ కనిపించట్లేదు. వాట్, ఏంటి మీరు అనేది, ఫైల్ కనిపించట్లేదా? ఓ మై గాడ్, వాళ్ళు వచ్చే టైం అయ్యింది, ఈ టైంలో? ఓయ్ మధు, ఎక్కడ పెట్టావు అని అన్నాడు పళ్ళు బిగిపెట్టి. నేను నిన్న ఇక్కడే పెట్టాను సార్, నాకు బాగా గుర్తుంది. అతని కోపానికి ఆమెకి నిజంగానే భయం వేసింది. దానికంటే ప్రాజెక్టు తన వల్ల ఆగిపోతుందని. షటప్ యూ ఈడియట్, ఇంత నెగ్లెక్ట్గా ఉంటే ఎలా అని అరిచాడు. అతని అరుపుకి అందరూ బయటికి వచ్చారు మీటింగ్ హాల్లోంచి. ఈలోగా ఇంకా మంట రేపడానికి రియా కూడా గబగబా ముందుకు వచ్చింది. ఈలోపు మధు తల దించుకుని ఏడుస్తూ ఉంది. ఎంత పని చేశావు మధు, ప్రాజెక్ట్ ఫైల్ ఎక్కడ పడేశావు? అయినా నీ వాలకం చూస్తుంటే కావాలని ఎక్కడో దాచిపెట్టినట్టు అనిపిస్తుంది. వెంటనే మధు చురుగ్గా చూసింది. ఆ చూపుకి కొంచెం తడబడి, అదే రిషి సార్ నిన్ను ఏడిపిస్తున్నారని, పగ తీర్చుకోవాలని ఇలా చేశావేమోనని నా అనుమానం అంటూ రిషి వైపు చూస్తుంది. అతని ముఖ కవలికలు కొంచెం కొంచెంగా మారడం గమనించి, చూడు మధు, నీకు ఎంత సార్ మీద కోపం ఉంటే మాత్రం
ఇలాంటి టైంలో ఇలా చేయటం కరెక్ట్ కాదు మధు. ఏం మాట్లాడుతున్నావు రియా? నేనెందుకు అలా చేస్తాను? అని ఆమె వైపు చూస్తూ అంటుంటే మధు చెయ్యి పట్టుకుని క్యాబిన్‌లోకి లాక్కెళ్ళిపోయాడు రిషి బరబరా అని. అజయ్, లత ఎంత బతిమాలినా వినకుండా క్యాబిన్‌లోకి లాక్కెళ్ళి డోర్ వేసేసి ఆమెను ఫోర్స్‌గా ఫ్లోర్ మీదకి తోసేశాడు. ఒక్క 4 అడుగుల దూరం వెళ్లి పడింది మధు. ఏడుస్తూ అతని వైపు చూస్తూ ఉంది. నోరు తెరిచేలోగా ఆమె భుజం పట్టుకుని పైకి లేపి, నీకు నా మీద కోపం ఉంటే మనం మళ్ళీ చూసుకుందాం. ఇప్పుడు కాదు. నేను చాలా కంట్రోల్ చేసుకుని అడుగుతున్నాను చెప్పు. ఆమె వెక్కుతూ, సార్, నిజంగా ఫైల్ ఏమైందో తెలియదు సార్. నేను తీయలేదు నిజంగా. నేను అక్కడే అనే లోపు ఆమె గొంతు పట్టుకుని గోడ కానించి గట్టిగా నొక్కుతూ, నువ్వు నా కోపాన్ని భరించలేవు. చాలా కంట్రోల్ చేసుకుని అడుగుతున్నాను. చెప్పు, ఏం చేశావు? అతను పట్టుకి ఆమె కళ్ళు కొంచెం కొంచెంగా తేలవేస్తుంది. అయినా కూడా లేదనే తల ఊపుతుంది మధు. ఇంకా ఆమెను ఏమీ అనలేక వదిలేసి, ఛీ, నువ్వు వేరే అనుకున్నా కానీ నువ్వు కూడా అందరి ఆడవాళ్ళలాగానే ఇన్ని రోజులు నటించావు అని టేబుల్ మీద గట్టిగా కొట్టేసరికి ఆమె ఉలిక్కిపడి అతని మాటలకి గట్టి గట్టిగా ఏడుస్తుంది. మొఖాన్ని చేతుల్లో దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఆమెను చూస్తే కొంచెం జాలిగా అనిపించింది కానీ ఆమె చేసింది గుర్తుకు వస్తే కోపం తారాస్థాయికి వెళ్ళిపోతుంది. అన్నింటికంటే ఆమె ఎలా అతని విషయంలో చేసిందని. ఆమె ఏడుపు విని బయట లత ఇంకా అజయ్ తలుపులు కొడుతున్నారు. రిషి, వదిలేరా తన్ని, ఏం తెలీదు అని అంటుంది కదా అని అజయ్ అరుస్తున్నాడు. సార్, తను అలాంటి అమ్మాయి కాదు సార్, ప్లీజ్ సార్ అంటూ లత తలుపు కొడుతూ ఏడుస్తుంది. ఇదంతా చూసిన రియా మనసులో తీన్మార్ డాన్స్ వేస్తుంది. అమ్మయ్య, దీని పీడపోతే నా రిషి మళ్ళీ నా దగ్గరకు వచ్చేస్తాడు. అప్పుడు నాకింకా ఏ చింత ఉండదు అని తెగ ఆనందపడిపోతుంది. ఫైల్ నా దగ్గర ఉంది అన్న అరుపు విని అందరూ తలలు తిప్పి చూశారు. ఇంతకీ ఎవరిది ఆ గొంతుకు? మహేష్. మహేష్ చేతిలో ఫైల్ పట్టుకుని గబగబా అక్కడికి వచ్చి, నా దగ్గరే ఉంది, నేను కంపెనీ వాళ్ళని తీసుకురావటానికి వెళ్ళానుగా, నా బ్యాగ్లో ఉంది అని అన్నాడు ఆయాసపడుతూ. అదంతా విన్న రిషి వెంటనే తలుపు తీసి అతని చేతిలో ఉన్న ఫైలు తీసుకుని, ఈడియట్, ఫైల్ తీసుకెళ్లే ముందు చెప్పాలిగా, ఇక్కడ ఇంత రచ్చ అయ్యే వరకు ఏం చేస్తున్నావు అని అన్నాడు కోపం మరియు బాధ కలిపి. బాధ ఎందుకంటే మధుతో తను అలా బిహేవ్ చేసింది గుర్తుకు వచ్చి. అది కొంచెం ముందు ఉండాలి కదా రావణ్ బాబు, అంత ఆవేశం ఎందుకు నీకు? సారీ సార్, నేను త్వరగానే వచ్చేద్దామని అనుకున్నా. బట్ వాళ్ళని రిసీవ్ చేసుకునేలోపు బాగా లేట్ అయిపోయింది. సారీ సార్ అని అన్నాడు మహేష్. ఇక ఫైల్ దొరికిందని విన్న మధు గబగబా బయటికి వచ్చి దాన్ని చేతిలోకి తీసుకుని, థ్యాంక్ యూ మహేష్ గారు, మీరు కనుక ఈ ఫైల్ని జాగ్రత్త చేసి ఉండకపోతే అని ఇంకా చెప్పలేక ఏడుస్తూ అతన్ని చెయ్యి పట్టుకుని ఏడ్చింది. కూల్ మధు, ఏం కాదు, ఓకే అని భుజం మీద చెయ్యి వేసి ధైర్యం చెప్పాడు. రిషికి మాత్రం మధు ఫేస్ని చూసే ధైర్యం లేదు. ఆమె మొహం చూడటానికి కూడా ధైర్యం చాలటం లేదు. అలా పాకెట్లో చేతులు పెట్టుకుని ఎటువైపో చూస్తూ ఉండిపోయాడు రిషి బాధగా. ఇక లత దగ్గరికి వచ్చి, ఇంకా ఏడవకు మధు, ఫైల్ దొరికింది కదా, మీటింగ్కి టైం అవుతుంది, పద ఫేస్ వాష్ చేసుకో, ఏడ్చి ఏడ్చి కళ్ళు ఉబ్బిపోయినాయి అని ఇద్దరు వాష్రూమ్కి వెళ్ళారు. ఇక రియాకి మాత్రం ఇదంతా చూస్తుంటే మైండ్ బ్లాక్ అయ్యింది. ఎలా ఇది సాధ్యమని, తను లాకర్లో వేసిన ఫైలు వీడి చేతికి ఎలా వచ్చింది అని. ఏంటి చూస్తున్నారు, అందరూ వెళ్ళండి మీటింగ్ హాల్లోకి అని బేస్ వాయిస్తో చెప్పేసరికి అందరూ సైలెంట్గా అక్కడి నుంచి జారుకున్నారు. అజయ్ ఇంకా రిషి మాత్రమే మిగిలారు అక్కడ. నువ్వు చేసింది ఏం బాగోలేదురా, ముందు వెనుక చూసుకోకుండా అలా ఆమెను చాలా హర్ట్ చేశావని అన్నాడు కోపంగా. మీటింగ్ టైం అవుతుంది పద, ఏమీ విననొట్టే నడిచాడు రిషి. నువ్వు నిజంగానే రావణుడురా బాబు, మొండి ఘటానివి అని అనుకుని రిషితో పాటు వెళ్ళాడు. అందరూ సైలెంట్గా కూర్చుని ఉన్నారు. మధు కూడా ఫేస్ వాష్ చేసుకుని వచ్చి సీట్లో కూర్చుంది. ఈలోపు కంపెనీ వాళ్ళు కూడా వచ్చారు. ముందుగా రిషి లేచి వాళ్ళని విష్ చేసి ప్రాజెక్ట్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. మిగిలిన ప్రోగ్రాం గురించి ఒక్కొక్కరు లేచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అజయ్ ఇంకా మహేష్. లాస్ట్గా మధు టైం వచ్చింది. ఆమె లేచి నిలబడింది. ఓకే కదా అని సైగ చేశాడు అజయ్. ఐఎమ్ ఓకే అని కళ్ళతోని చెప్పి ప్రొజెక్టర్ దగ్గరికి వెళ్ళి కొంచెం గాలి తీసుకుని వదిలి,
ఎక్స్‌ప్లెయిన్ చేయడం మొదలుపెట్టింది మధు. అందరూ ఆమె ప్రోగ్రాం వింటుంటే రిషి మాత్రం ఆమెనే గమనిస్తూ ఉన్నాడు. ఆమె బాగా ఏడవడం వలన ఆమె కళ్ళు ఉబ్బు ఉన్నాయి. ఫేస్ చాలా డల్‌గా ఉంది. అయినా కూడా స్మైల్ ఫేస్‌తో అన్నీ అర్థమయ్యేలా చెప్తుంది. అతనికి చాలా గిల్టీగా అనిపించింది. తను ప్రెజెంటేషన్ పూర్తి చేసి వెళ్లి సీట్‌లో కూర్చుంది. కంపెనీ వాళ్ళు వాళ్ళలోనే వాళ్ళు డిస్కస్ చేసుకుని ఒక 10 మినిట్స్ తర్వాత ప్రాజెక్ట్ వాళ్ళకి ఓకే అని చెప్పారు. యెస్ అని రిషి ఆనందం యాటిట్యూడ్ చెయ్యి తంబు ఫిగర్ చూపించాడు. హేయ్ అంటూ స్టాఫ్ అంతా కూడా ఒకరినొకరు ఐఫై ఇచ్చుకున్నారు. వాళ్ళందరికీ ప్రాజెక్ట్ వచ్చిన ఆనందం కన్నా రాకపోతే రిషి చేతిలో మాకు ఊడేదే అనే భయం ఎక్కువ. అందరూ కూడా సంతోషపడ్డారు ప్రాజెక్ట్ వచ్చిందని. ఇక కంపెనీ వాళ్ళు కూడా ఫార్మాలిటీస్ అన్నీ చూసుకుని మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్ళిపోయారు. మధు మాత్రం చిన్న స్మైల్ ఇచ్చి ఊరుకుంది. అక్కడ ఉండలేక బయటికి వెళ్తూ ఉండగా ఆగు మధు అని ఒక బేస్ వాయిస్ వినిపించింది. ఆ వాయిస్ ఎవరిదో అర్థమైన మధు వెనక్కి తిరగలేదు. అలానే నిలబడి ఉంది. నిన్నే పిలిచింది ఇటు చూడు అని అన్నాడు. అందరూ ఉన్నారు. ఎందుకు వచ్చిన గోల అని ఈ మెంటల్ గాడితో అని ఇటు తిరిగింది. కానీ రిషిని చూడలేదు. నీ బాస్‌తో మాట్లాడేటప్పుడు అలా నిర్లక్ష్యంగా ఉండకూడదని తెలీదా నీకు? అని అన్నాడు రిషి. అయినా సరే మధు నేల చూపులు చూస్తుంది. పక్క చూపులు చూస్తుంది. కానీ అతని వైపు చూడటం లేదు. భుజాన ఉన్న బ్యాగ్‌ని సరిచేసుకుంటూ ఐయామ్ సారీ మధు అని అన్నాడు సిన్సియర్‌గా రిషి. అప్పుడు చూసింది మధు షాకింగ్‌గా అతన్ని. ఆమె కాదు అందరూ కూడా షాక్ అయ్యి చూశారు. కల నిజమా అని. ఎందుకంటే రిషి గురించి తెలిసిన వాళ్ళు ఎవరు ఇది ఎక్స్‌పెక్ట్ చెయ్యరు మరి. అలాంటిది మరి మధుకి సారీ చెప్పాడు. ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం.